హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సురేష్. ఈ రోజు వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మట్టిని ఎలా క్లే కింద చేసుకోవాలి. ఏదైనా మట్టి మీరు ఏం తీసుకుంటే మట్టి అది ఐడల్కి బాగుంటుంది కదా. ఏదైనా ఐడల్స్ చేసుకున్నప్పుడు వినాయకుడిది కానీ ఏదైనా సరే ఆ క్లే అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఆ క్లేతో చేద్దాం ఈసారి అని ఫిక్స్ అయిపోయాను. ఇది వరకు నేను చేసింది పిండితో చేశాను. ఆ షార్ట్ కూడా నా ఛానల్లో పెట్టాను. నేను చూడని వాళ్ళు ఆ షార్ట్ కూడా చూడండి. ఫస్ట్ టైం చేశాను ఆ పిండితో, ఈసారి మట్టితో చేద్దామని అనుకుంటున్నాను. అందుకని మట్టి తెప్పించుకున్నాను. మట్టిని ఎక్కడ తెచ్చారో కానీ చాలా బాగుందండి. ఇలా క్లే కింద చేయనవసరం లేదు అనుకున్నాను ఈ మట్టిని చూడగానే, ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉంది. ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అని క్లే కింద చేద్దాం, ఈ వీడియో మీకు పెడదాం చేసిన తర్వాత అని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అవసరమైన వాళ్ళైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను వినాయకుడి ఐడల్ కూడా చేసుకున్నాను ఈరోజే, అది కూడా మీకు చూపిస్తాను ఎండింగ్లో, చూసేయండి. ఇప్పుడు మట్టిలో వాటర్ పోసేసి బాగా మెత్తగా ఆ మట్టినంతా వాటర్లో కలిసేలాగా కలుపుకోండి. నేను కలుపుతున్నాను చూసారా, కొంచెం కష్టమైన పనే, టైం పడుతుంది మొత్తం కరిగించాలంటే. ఇలా అయితే లిక్విడ్ కింద చేసుకోండి. ఇంకొద్దిగా వాటర్ పోసుకుంటే జల్లించేటప్పుడు ఈజీగా ఉంటుంది. మన జల్లెళ్ళు ఉంటాయి కదా పిండి జల్లించుకునేవి, అందులో నూక జల్లించుకునేది కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది కదండి. పిండి అయితే మరీ దిగదు మట్టి. నూక జల్లించుకునేది జల్లెడ తీసుకుంటే అందులో ఇలా మనం మట్టి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ మట్టి నీళ్ళని పోసేసుకోండి. బాగా కలిపేసుకుని ఎక్కువగా వాటర్ పోయకండి, మరీ జోరైపోయిందంటే ఎండడానికి చాలా టైం పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో తీసుకోండి మట్టిని. ఇప్పుడు వడగట్టుకుందాము. జల్లెల్లో 3 సెట్స్ వస్తాయి కదండి, మిడిల్ వన్ తీసుకోండి. బాగా మట్టి ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఈ విధంగా నేను చేసినట్టు చేయండి. బాగా పూర్తిగా వాటర్లో మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా జల్లెడ తీసుకుని అయితే పోసుకుంటూ ఉండండి. ఒక పాత్ర తీసుకుని కొద్ది కొద్దిగానే పోసుకోండి, అంతా పోసేస్తే వెంటనే దిగదు. చూస్తున్నారు కదా, నేను చేస్తున్నట్టే చేయండి. మట్టి అంతా దిగిపోయి మీకు రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. అది పక్కకు తీసేసుకుని మళ్ళీ పోస్తూ ఉండండి. అలా ప్రాసెస్ మొత్తం దిగిపోయినంత వరకు చేసుకోండి, మట్టి దిగిపోయేంత వరకు. చూసారు కదా ఎండింగ్లో నాకు ఎలా వచ్చిందో అలా వస్తుంది మీకు. ఇది చూసారు కదా ఎలా ఉందంటే సిమెంట్ వంట ఉంటుంది కదా, అలా వచ్చేసింది. చాలా స్మూత్గా ఉంది, ఇందులో ఏమీ లేవు, రాళ్ళు కానీ ఇసుక కానీ ఏమీ లేదు, చాలా బాగుంది. ఇది ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి, ఏదైనా సరే మీకు వేస్ట్ అయిన క్లాత్ ఏదైనా ఉంటే పెద్ద సైజుది అది తీసుకోండి. ఆ క్లాత్లో ఈ మట్టి ఉంది కదా, ఆ మట్టిని పోయండి. అలా పోసే ముందు ఏం చేస్తారంటే దీన్ని కాసేపు పక్కన పెట్టేయండి. ఒక పావు గంట తర్వాత పైకి వాటర్ వస్తాయి, ఆ వాటర్ని తీసేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వస్తాయి. ఇంకో పావు గంట తర్వాత ఆ వాటర్ని కూడా వంపేయండి. నీట్గా మట్టి కలవకుండా వంపండి నీళ్ళని. ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా వాటర్ ఏమీ లేవు అనుకున్నప్పుడు ఈ క్లాత్లో ఇది ఉంది కదా, ఇప్పుడు క్లే కింద చేసుకుంటున్నాం కదా మట్టిని, అదంతా పోసేసుకోండి. మొత్తం నీట్గా పోసేసుకున్న తర్వాత ఆ క్లాత్ని బాగా ముడిపెట్టేసి గట్టిగా ఏదైనా కొంకానికి తగిలించండి. మీకు ఏదంటే అది దానికి తగిలించి కింద అయితే మనం ఏదైనా పాత్ర పెట్టుకోండి, ఎందుకంటే చుక్క కారుతూ వాటర్ అంతా వచ్చేసి మట్టి మాత్రం మిగిలిపోతుంది. నేను అది మీకు తగిలించే చూపించట్లేదు, ఎందుకంటే నాకు వీడియో తీసుకోవడానికి అయితే లేదు. అది నేను ముడి వేసేసుకుంటున్నాను. ఇంకా దేనికన్నా తగిలిచ్చేసుకుని ఇంకా అలా ఉంచేసుకోవడమే. నైట్ అంతా 2 డేస్ ఉంచుకుంటే ఇంకా బాగా అవుతుందండి. ఎక్కువ వాటర్ అయితే కలపకండి మట్టిలో, ఎక్కువ టైం పట్టేస్తుంది, 3 డేస్ అన్న పట్టేస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో నాకు క్లే, చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే ఉందండి ఇది. ఇప్పుడైతే ఐడల్ అయితే చేసేస్తున్నాను చూడండి. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, ఎలా వస్తుందో అయితే తెలీదు. అసలు చేసుకుందామని అనుకోలేదు, ఎందుకంటే మా చిన్న పాపకి ఫీవర్, నాకు కూడా ఫీవరే. మానేద్దామంటే వినాయక చవితి ఎప్పుడో కానీ రాదు, సంవత్సరానికి ఒకసారే. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం, ఇంకెందుకు మానేసుకోవడం. ఎప్పుడు ప్రతి ఇయర్ చేసుకుంటాం కదా, ఫీవర్ వస్తే వచ్చిందిలే ఇంకా దేవుడే చూసుకుంటాడని నేనైతే మొదలు పెట్టేశాను. అందరూ వద్దన్నారు, ఇంకా టైర్డ్ అయిపోతావు, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అని. కానీ నిజంగా
నాతో చేయించుకోవాలని వినాయకుడికే ఉంటే నిజంగా నేను చేసుకుంటాను పూజ అనుకున్నాను. అలానే స్టార్ట్ చేసేసాను. బొమ్మ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. చూసి నవ్వుకోకండి, ఎందుకంటే నాకు చేయడం రాదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేస్తున్నాను అంతే. చాలామంది అప్పుడే వీడియోలు కూడా పెట్టేశారు. ఇదిగోండి చూసేయండి నా ఐడల్ ఎలా వచ్చిందో. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి ఐడల్ అనమాట. లోటస్ కింద పెట్టాము. కింద చిట్టి ఎలుక ఉండాలి కదా మరి వినాయకుడికి, అది లేకపోతే ఎలా? అదిగోండి నా వినాయకుడు ఐడల్ ఎలా ఉంది, బాగుందా? నచ్చితే కామెంట్ అయితే చేయండి. నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే నోటిఫికేషన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వినాయకుడి ఐడల్ మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.